Do not spiritualize a management problem. దాంట్లో రెండో భాగము, do not manage a spiritual problem. ఫస్ట్ ఇదేంటి? do not spiritualize a management problem. రెండవది, do not manage a spiritual problem. ఏంటి దాని అర్థం? మొదటి లైన్ చెప్పండి. do not spiritualize a management problem. ఈరోజు దేవుడు అప్పుడు మనకు సంఘం ఎన్ని గంటలు, మందిరం ఎన్ని గంటలకి, ఒక్కొక్కరికి ఒక్కో టైం ఉంటుంది కదా. మీకు 9:30 అనుకోండి. ఒకరోజు మీరు ఉదయం లేచి దేవుడు నాకు చెప్పిండు ఈరోజు 10:30కు పోమన్నాడు అని అంటే ఎట్టయిద్ది అది కదా? ఏమండి, మనం బ్యాంకులో మనం డబ్బులు జమ చేయాలి, ఈరోజు ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నాకు ఈరోజు చెప్పిండు 2+2 5 అని చెప్పిండు అని అంటే అవుతుందా? 2+2 చర్చిలో ₹4, బ్యాంకులో కూడా ₹4. అది మేనేజ్మెంట్ ప్రాబ్లం, మేనేజ్మెంట్ సిచ్యువేషన్. మేనేజ్మెంట్ సిచ్యువేషన్ని ఆత్మీయమైన సందర్భాలు యాడ్ చేయకూడదు. అట్లనే ఆత్మీయమైన సంగతులని మనం మేనేజ్ చేయకూడదు. ఆత్మీయమైన సంగతులు మేనేజింగ్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నాకు బ్రదర్ ఏస్పదంకి గొడవ అయింది, ఓకే, మా ఇద్దరికి గొడవ అయింది. అప్పుడు మీ దగ్గరకు వచ్చి అడిగినాం, ఏంటి బ్రదర్ ఏం చేయాలా, ఆయనతో పడతలేదు నాకు అంటే మీరేమన్నారంటే, బ్రదర్ ఒక పని చేయండి, మీరు మీ ఆఫీస్ మీరు ఈ రూమ్లో ఉండండి, మీరు పక్క రూమ్లో ఉన్నారు కదా, ప్రాబ్లం అవుతుంది, మీరు అక్కడ నుండి ఆ పక్కన బిల్డింగ్కి వెళ్ళిపోండి, అక్కడ ఉండండి అని మీరు అన్నారు అనుకోండి, మీరు ఏం చేసినట్టు? ఆత్మీయ సంగతిని, ఆత్మీయ సమస్యని మీరు మేనేజ్ చేసినట్టు లెక్క. నన్ను అక్కడ పంపించినంత మాత్రాన ప్రాబ్లం సాల్వ్ అవ్వలే కదా, అయిందా? అట్టనే మీ ట్రాన్స్ఫర్లు కూడా కదా. నాకు నా సహోదరునితో పడట్లేదు అని అంటే ఏం చేయాలి చెప్పండి? ముందు కూర్చొని దాన్ని, అసలు యాక్చువల్లీ ప్రాబ్లం హృదయంలో, ఈ హృదయం సరిగా చేయాలి ఇద్దరిది. అప్పుడే నువ్వు పక్కనున్నా ఏ బిల్డింగ్లో ఉన్నా కానీ ఒకటే అవుతుంది. కాబట్టి మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ని సంఘంలో ఎప్పుడు ఆత్మీయ అర్థాలు తీయకూడదు. దానికి ఆత్మీయ సమస్యల్ని మేనేజ్ చేయకూడదు, ఎప్పుడు చేయకూడదు అది. సరే, ఉదయకాలం మనము మన పిలుపు గురించి మాట్లాడుకున్నాము. ఈ సమయంలో నేను మీ తోటి సేవకునిగా, మీ తోటి సేవకునిగా మాట్లాడతాను. సేవకుల జీవితం చాలా కష్టం. చాలా కష్టం. వేరే వాళ్ళకి అర్థం కాదు అది. నీటిలో దిగినోడికే ఆ చలి లోతు తెలుసు. బయట నుండి ఎన్నో రాళ్ళేస్తుంటాడు ఒక్కడు, ఒకసారి దిగి చూడు, అప్పుడు తెలుస్తుంది నీకు. మన పిల్లలకు అవసరతలు, మన భార్య అవసరతలు, మన కుటుంబంలో మన పిల్లలు మంచిగా చదువుకోవాలని మనము అన్నీ వదులుకొని దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నిన్ను నమ్మి వచ్చిన, నా పిల్లలకి ఏం తక్కువ చేయవు, నా భార్య బిడ్డలకి ఏమి తక్కువ చేయవు అనుకొని మనం దేవుని దగ్గరికి వస్తాం. అనుదిన జీవితము కొన్నిసార్లు ఒక్కొక్క పూటకి దేవుని మీద ఆధారపడాల్సి వస్తుంది. మన దగ్గర బ్యాంక్ డబ్బులు ఉండి దాని తర్వాత అక్కడ నుండి డ్రా చేసుకొని దాని తర్వాత చేసుకునే పరిస్థితులు కాదు మన లైఫ్. అది ఇండియా కానివ్వండి, ఇది అమెరికా కానివ్వండి, దేవుడు ఒక్కడే కాబట్టి ఆయన పిలిచిన పిలుపు సేమ్.
దేవుడు నాకు ఖచ్చితంగా చాలా క్లియర్గా నేను అమెరికాలోనే నేను పరిచర్య చేయాలంటే నా స్థానిక సంఘము అమెరికాలో ఉండాలని దేవుడు చాలా క్లియర్గా చెప్పినాడు. చాలా క్లియర్గా చెప్పినాడు. నేను సంవత్సరానికి 4 సార్లు వచ్చేవాళ్ళని ఇండియాకి నేను చదువుతున్న దినాలలో. ఒకరోజు అక్టోబర్ మాసంలో నేను తిరిగి ఇండియాకి అమెరికాకి వెళ్ళిపోతున్నా. ఆ సమయంలో ప్రభుని అడుగుతున్నా, ప్రభు నేను ఎక్కడ పని చేయాలి, నేను ఇండియాలో పని చేయమంటావా అమెరికాలో పని చేయమంటావా అని నేను ప్రభుని అడుగుతూ వచ్చిన. అప్పుడు నేను ఆ రోజు విమానం ఎక్కి నేను అమెరికా చేరి తర్వాత రోజు నా క్వైట్ టైంలో నేను చదువుకుంటున్నప్పుడు దేవుడు నాకు జకర్యా 3:7 ద్వారా నాతో మాట్లాడినాడు. ఎవరైనా చదవన మాట? జకర్యా 3:7 3:7 ఆఖరి భాగం. నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడు అగుదువు. ఇంగ్లీష్లో ఏమనుందనంటే ఐ విల్ గివ్ యూ అ ప్లేస్ అమంగ్ దీస్ స్టాండింగ్ హియర్ అన్నమాట ఉంది. ఇక్కడ అన్నమాట ఇంగ్లీష్లో ఉంది. కాబట్టి నేను అమెరికాకి వెళ్ళిన తర్వాత దేవుడు ఆ వాగ్దానం చేసిండు. కాబట్టి ఏమైపోయింది చెప్పండి? దేవుడు ఏమన్నట్టు లెక్క, నేను అమెరికాలోనే చేయాలి. ఇప్పుడు అదే కనుక 24 గంటల ముందు వచ్చింటే నేను విమానం ఎక్కిన కదా, నేను అదే వాగ్దానం 24 గంటల ముందు వచ్చింటే నేను ఎక్కడ సేవ చేయాల్సి వచ్చేది? ఇండియాలో సేవ చేసేది. కాబట్టి అమెరికాలో సేవ చేస్తున్నందుకు ఏదో గొప్పవాళ్ళు, ఇండియాలో చేస్తున్నందుకు తక్కువ వాళ్ళు కాదు. మనల్ని పిలిచిన వాడు నమ్మదగినవాడు. కాబట్టి ఆయన పిలుపు ఎంత వాల్యుబులో మీకు అంతే వాల్యుబుల్ నాకు కూడా. మనందరంని పిలిచింది మన సృష్టికర్త, మన తండ్రి. కాబట్టి ఆయన పిలుపు ఎంతో గొప్పది. కాబట్టి మన ఎవ్రీడే లైఫ్ చాలా డిఫరెంట్. అమెరికా అంటేనే డబ్బులు. అలాంటి స్థలంలో దేవుడు, నేను ఏం ఉద్యోగం చేయకుండా సంపూర్ణ సేవలో దేవుడు నన్ను పిలిచాడు. చాలామంది వచ్చి అన్నారు, ఏమైనా నువ్వు వేరే ఉద్యోగం చేసుకోవచ్చు కదా, నీకు ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, చేసుకోవచ్చు కదా అంటే నేను చెప్పినాను, చూడు నా దేవుడు నా ప్రతి అవసరత తీరుస్తున్నాడు. అలాంటప్పుడు నాకు అవసరం ఏముంది? నేను కక్కుర్తిపడి దేనికో ఎందుకు మీద పరిగెత్తాలి? ఆయన అన్నీ చూసుకుంటున్నాడు. నాకు దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదాలలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. నేను ఏది అడిగినా దేవుడు ఇచ్చేస్తాడు నాకు. నేను దేవుడిని ఒక ఇన్నోవా లాంటి బండి అడిగినాను. 24 గంటలు ఫ్రీగా బండి వచ్చి మా ఇంటి ముందు ఉంది. మా ఇంట్లో ఏది మీరు ముట్టినా దానికి ఒక సాక్ష్యం ఉంటుంది, దానికి ఒక స్టోరీ ఉంటుంది. కాబట్టి దేవుడు నమ్మదగినవాడు. కానీ మన జీవితం అంటే మన కుటుంబ జీవితము, మన సంఘ జీవితము చాలా టెన్షన్తో కూడింది. అవునా? ఒప్పుకుంటారా? అమెరికాలో ఒక మాట అంటారు, ఒక పాస్టర్, ఒక దైవ సేవకుని యొక్క ఉద్యోగం అంట అమెరికా ప్రభుత్వంలో ఉన్న ఆ గొప్ప నాయకుడైన ప్రెసిడెంట్కి ఉన్న టెన్షన్స్ తర్వాత ఎవరికన్నా అన్ని టెన్షన్స్ ఉన్నాయంటే అది ఒక పాస్టర్కే అంట, అదొక సేవకునికే అంట. సంఘానికి ఎవరు ఎప్పుడు ఎందుకు ఎగ్గొడతారో చెప్పలేం. మన ముందు ఓహో ఆహా అంటారు, వెనక్కి వెళ్తారు, పనికిమాలని అంటారు. మనము వాళ్ళని ఏమీ అధికారము లేకుండానే వాళ్ళని కట్టుకోవాలా. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి, లేటుగా వస్తున్నాం అనుకోండి, అమెరికాలో 3 సార్లు లేటుగా వస్తే మీకు ఒకరోజు జీతం అవుట్. 8 గంటలకి ఆఫీస్లో ఉండాలా. నువ్వు 8:01కి వచ్చినావు అనుకోండి, 3 సార్లు చూస్తారు. ఆ 3 సార్లు చూసిన తర్వాత అప్పుడు నీ జీతం వచ్చినప్పుడు ఒకరోజు జీతం తీసేస్తాను నీకు. ఆ రోజు ఎందుకు? 3 సార్లు నువ్వు 1 నిమిషము తేడా వచ్చినావు. మందిరాలలో తేడా వస్తే మనం ఏమైనా చేయగలమా? ఏమైనా దయచేసి రండి అని చెప్పేది తప్ప మనం ఏమీ చేయలేం. పరిచర్యలో పాలు పొందండి అని చెప్పడానికి ఏం చేయగలము? పరిచర్యలో పాలు పొందండి అని అంటే అడగడానికి ఏమీ చేయలేం. మంచి వాయిద్యకారులు ఉంటారు, మంచి తలాంతులు ఉన్నోళ్ళు ఉంటారు, రక్షింపబడిన వాళ్ళు ఉంటారు, మంచి వరాలు ఉన్నోళ్ళు ఉంటారు, చక్కగా మా వాక్యం చెప్పగలిగిన వాళ్ళు ఉంటారు, ఎన్నో చక్కటి లక్షణాలు ఉన్నోళ్ళు ఉంటారు. నేను రానే అంటాడు, నేను చేయను అంటాడు. ఏం చేస్తావు?
ఏం చేస్తావు? ఏమీ చేయలేవు కదా. పీత కష్టాలు పీతాయి అన్నట్టు మన కష్టాలు మనవే కదా. మనకు చాలా సమస్యలు. అయితే వీటన్నిటిలో గుండా నాకు ఒక సేవకుడు ఒక మాట చెప్పినాడు. నీకెన్ని పరిస్థితులున్నా ఏమైనా సరే నీవు కష్టపడటం మాత్రం మానేయొద్దు అన్నాడు. విన్నారా? నీవు కష్టపడడం మాత్రం మానేయొద్దు. అందుకని యోహాను సువార్త 10వ అధ్యాయంలో మంచి మాట ఉంది కదా, జీతగాడే. చూద్దాం మాట. యోహాను సువార్త 10వ అధ్యాయము యోహాను సువార్త 10వ అధ్యాయము 11 నుండి 13 వరకు చదవండి. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి. సో మీరు సంఘములో ఏమై ఉన్నారండి? కాపరిగా ఉన్నారు. మీరు సంఘంలో కాపరిగా ఉంటే మీరేం చేయాలి? మీ గొర్రెల గురించి మీరు ప్రాణము పెట్టాలి. ఒక మాట ఇంకో మాట చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు నన్ను ఎంతో ప్రేమించి నన్ను ఎంతో గౌరవించి నువ్వు వయసులో చిన్నోడువైనా నువ్వు మాకు వాక్యం చెప్పు అని మీరు ఇంకోసారి నాకు అవకాశం ఇచ్చినాడు. చాలా వందనాలు దాని గురించి. కానీ ఒకటి చెప్తాను చూడండి, ఎంత పెద్ద స్పీకర్ అయినా మీ మందిరానికి వచ్చి ఎంత గొప్పగా వాక్యం చెప్పినా మీకు మించిన వాడు కాదు. ఎందుకు తెలుసా? ఆ వ్యక్తి ఎంత గొప్పగా అయినా కానీ వాక్యం చెప్పగలడు, కానీ మీ సంఘస్థులని మీరు ప్రేమించినట్టు ఆ స్పీకర్ ప్రేమించలేడు. సంఘంలో కావాల్సింది ఏంటంటే ప్రేమ, ఓర్పు కావాలి. మీకున్న విశ్వాసం మీ సంఘస్థులకు ఉండదు, మీకున్న జ్ఞానము మీ సంఘస్థులకు ఉండదు. వాడు నాలాగానే చేయాలి అంటే చేయలేడు వాడు. కాబట్టి ఏం చేస్తాము? ఇప్పుడు జంతువులు మీరు చూస్తుంటారు కదా, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో, డిస్కవరీలో, లేదంటే మనకు తెలుసు, జంతువులు వెళ్తూ ఉంటే ఒక బలహీనమైన జంతువు లాస్ట్కి వస్తుంటే దాన్ని వదిలేసి వెళ్ళిపోవు జంతువులు. ఏం చేస్తాయండి? దాన్ని కూడా తోడుకొని పోతూ ఉంటారు. కాబట్టి ఎంత గొప్ప స్పీకర్ అయినా కానీ దేవుడిచ్చిన వరాన్ని బట్టి ఆయన వాక్యం చెప్పి అది చేసిపోగలడు, కానీ మీరు ప్రేమించినట్లు ఏ స్పీకర్ కూడా ప్రేమించలేడు. మిమ్మల్ని గౌరవించేది ఎందుకు తెలుసా? మీరు వాళ్ళని ప్రేమిస్తే మీరు చూడండి ఏమవుతుందో. మీరు వారిని ప్రేమించి చూడండి, వారి అవసరాలకి మీరు రండి, పరిగెత్తుకుంటారండి, మీకు తెలుస్తుంది. మన దినాన మంగళగిరికి మా చర్చ్ మెంబర్ వాళ్ళ మమ్మీ దగ్గరికి చూడడానికి పోయినాను. అప్పుడు వాళ్ళు చెప్తున్న మాట, ఒక రాజకీయ నాయకుని గురించి. ఆ ఇంట్లో ఆ వ్యక్తి ఆ రేకుల షెడ్డులో ఉన్నా కూడా ఆ ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే ఆ లోకల్ ఎమ్మెల్యే వచ్చి 10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి సహానుభూతిగా వచ్చి కొన్ని మాటలు పలకరించిపోతారంట. ఇది ఎలక్షన్ టైం కాదే. అతను ఏం చూపిస్తున్నాడు చెప్పండి? రాజకీయమే, కానీ ఆయన ఏం చూపించినాడు? సహానుభూతి చూపించినాడు, అవసరం తీర్చినాడు. ఇవి చిన్న చిన్న లక్షణాలు మన సంఘస్థులకు మనం చూపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కడికి బోరు. వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు, మనల్ని గౌరవిస్తారు. మనం వాళ్ళకి ప్రేమ చూపించాలి. మన సంఘంలో ఉన్న వాక్యంలో మాట్లాడబడింది, నో ద కండిషన్ ఆఫ్ యువర్ ఫ్లాక్ అని ఉంటుంది. నీ మంద వాళ్ళ పరిస్థితి ఏంటో నువ్వు ఎరగాలి అంట. ఒక మాట అడుగుతాను చెప్పండి, మీరు ఏం బాధపడకుండా ఉంటే, మీకు నిజంగా మీ మందిరంలో ఉన్న వాళ్ళందరి వాళ్ళు ఎక్కడ ఉద్యోగం చేస్తారు, వాళ్ళకి ఎంతమంది పిల్లలు, వాళ్ళ కుటుంబము పరిస్థితి ఏంటి, అవన్నీ మీకు తెలుసా? ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళని ఎట్లా ఆహ్వానిస్తారు? ఇవన్నీ చిన్న చిన్న సంగతులే. మందిరానికి వచ్చి ఎవ్వరు పలకరించకపోతే ఎవరు తిరిగి రాడు. దేవుని కృపలో మా మందిరంలో అలాంటి ధన్యత ఉంది. ఎవరు వచ్చినా కానీ ఉండిపోతారు. ఎందుకు? నేను వాక్యం చెప్పినందుక? వాక్యం కొరకు వస్తారు,
కానీ నేను ఎంతసేపు చెప్తా? 40 నిమిషాలు, 45 నిమిషాలు. దాని తర్వాత కలిసి ఉండేది జనమే కదా. వాళ్ళు వచ్చి కలిసి, మా దగ్గర పాకిస్తానీ వస్తారండి, ఇథియోపియా వాళ్ళు వస్తారు, మా దగ్గర పంజాబీ క్రిస్టియన్ వస్తారు. ఎందుకు వేరే వేరే దేశాల వాళ్ళు వస్తారు మా దగ్గరికి? ఎవరు వచ్చినా కానీ, ఏ దేశపు వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళ జెండా పెట్టేస్తా. జెండా నేనే కొని జెండా పెట్టేస్తా. ఎందుకు? వాళ్ళు వచ్చి చూసిన వెంటనే వాళ్ళ జెండా చూసింది అనుకోండి, వావ్, బా, మమ్మల్ని ప్రేమిస్తున్నారు వీళ్ళు అంటారు. ఇంకా అయిపోయాయి. వాళ్ళని ఒకసారి భోజనం తీసుకురమ్మని చెప్తాం, మీ వంటలు తీసుకురండి, మేము తింటామంటాం. వాళ్ళు మన భాష మాట్లాడకపోయినా కానీ వాళ్ళు వచ్చి మనతో ఉంటారు. ఇథియోపియా భాష నాకు రాదు, పంజాబీ రాదు, కానీ ఎందుకున్నారు వాళ్ళు? ఎందుకున్నారు చెప్పండి? ప్రేమిస్తున్నారు. నా కార్ టైర్కి గాలి పోతుంది. సో మా భార్య కాల్ చేసి చెప్పింది, ఏమండి కార్ టైర్ గాలి పోతుంది ఊరికంటే, ఆ వాల్వ్ ఉంటుంది, ఆ వాల్వ్ పోయి చేంజ్ మార్పిచ్చేసే అని చెప్తే, మొత్తం బ్రదర్స్ అందరు కూడా, జ్యోతి చెప్పడమే లేట్, ఈ టైర్కి గాలి పోతుంది, నాకు కష్టమవుతుంది అని చెప్పడమే లేట్, మొత్తం సంఘంలో ఉన్న బ్రదర్స్ అందరూ వచ్చి కారు చుట్టూ వచ్చేసి ఏం చేద్దామని నిలబడ్డారంట. ఆ పంజాబీ బ్రదర్ వచ్చి అన్నాడు, సిస్టర్ మీరు నా కారు తాళం ఇచ్చేసేయండి, నేను దాన్ని చేపించుకొని తెచ్చేస్తాను అన్నాడు. నేను ఇక్కడ ఉన్నా అండి, నేను ఇక్కడ ఉన్నా. ఎందుకు చేస్తారు? వాళ్ళ కష్ట సుఖాలలో మీరు వాళ్ళ వెంబడి ఉండాలి. ఎవరైనా చనిపోతే, ఏమైనా పరిస్థితి వస్తే ఇక్కడ దూరం నుండి ప్రార్థన చేయడం కాదు, వాళ్ళ చేయి పట్టుకొని వాళ్ళతో కలిసి, వాళ్ళతో ఉండి, వాళ్ళతో ప్రార్థన చేయాలి. మన సంఘస్థులను మనం ప్రేమించినట్టు ఇంకెవ్వరు కూడా చేయలేరు. చూడండి, ఆ మాటలు అట్లే పెట్టుకుందాము. సామెతలు 27వ అధ్యాయం 23వ వచనం. నీవు పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకొనుము, నీ మందలయందు మనసు ఉంచుము అంటాడు. గివ్ కేర్ఫుల్ అటెన్షన్ టు యువర్ ఫ్లాక్స్, నో ద కండిషన్ ఆఫ్ యువర్ ఫ్లాక్స్. నీ మంద నీకు తెలియాలి. మనకున్న పరిస్థితులలో మనం ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోతామా మనకు తెలియదు అన్నట్టు పరిస్థితిలో ఎక్కడికో వెళ్ళిపోతామని ఇక్కడున్న వాళ్ళని మనం నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. నీవెక్కడున్నావో దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత. అక్కడ ఉన్న వాళ్ళని నువ్వు ప్రేమించు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందనంటే, మనం కొంతమందిని ప్రేమించినప్పుడు మనం వాళ్ళ మధ్యలోనే తగాదాలు పెట్టేస్తాం. యాకోబు ఉన్నాడు. యాకోబుకి ఎంతమంది పిల్లలు? ఎంతండి? యాకోబుకి ఎంతమంది పిల్లలు? 13 మంది. సాధారణంగా అమ్మాయిని మర్చిపోతాం కదా, దీనాన్ని మర్చిపోతాం. యోసేపుని అన్నలు ఎందుకు ద్వేషించినారు? తండ్రి ఏం చేశాడు? అందరికంటే ఎక్కువ వాడిని ప్రేమించేవారికి వీళ్ళేమైపోయింది? అది ఒక సేవకుడు ఫేవరెటిజం చేయడానికి లేదు, పక్షపాతం చూపించడానికి వీలు లేదు. అందరినీ సమానంగా ప్రేమించాలి, అందరినీ సమానంగా ప్రేమించాలి. ఇవేవో తెలియని కాదు, తెలిసినవే ఇంకోసారి దాని మీద దుమ్ము తీసేస్తున్నాం అంతే కదా. ఇప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయంకి రండి, మళ్ళీ ఆ మాట చదవండి బ్రదర్. యోహాను 10:31. సారీ 11. మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణము పెట్టును, జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి
గొర్రెలను విడిచిపెట్టి పారిపోను. సో మనము ఏదొక గ్రూప్కి చెందిన వాళ్ళం ఉండాలి. మనం ఏదర్ గొర్రెలైనా ఉండాలి, గొర్రెల కాపురైనా ఉండాలి, లేదంటే జీతగానిగైనా ఉండాలి. జీతగానిగా ఉంటే అర్థం ఏంటి? నేను నా జీతం చూసుకుంటే ఎవడేమైతే నాకేం సంబంధం? వాళ్ళు వేసే డబ్బులు వేస్తారు, టైత్ వేస్తారు. టైత్ వేసినప్పుడు ఇంకో మాట చెప్తా చూడండి. టైత్ వేసినప్పుడు వాళ్ళు ఎవరిని చూసేస్తారండి? నీ ముఖం చూసేస్తారా? ఎవరిని చూసేస్తారు? వాళ్ళు కష్టపడి దేవునికి భయపడి దేవునికి ఇవ్వాలి అనుకొని వాళ్ళు మందిరానికి తీసుకొచ్చి దేవుని డబ్బులు వేస్తే ఆ డబ్బులు ఇష్టం వచ్చినట్టు వాడడానికి నీకు హక్కులు లేవు. నీ డబ్బులు కాదవి, నీ డబ్బులు కాదవి. వాళ్ళు ఎంతో శ్రద్ధ భక్తులతో ప్రార్థన చేసుకొని దేవునికి ఇద్దామని వస్తే ఆ డబ్బులు మనము దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, దాన్ని కాపాడడానికి బ్యాంకులో వేస్తాము. ఒకరికి మనము ట్రెజరర్ గానో ఎవరికనో ఏదో గ్రూప్కి మనం వాళ్ళకి బాధ్యత ఇస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డబ్బులు వాడుకొని తిరుగుతుంటారు. అంటే నువ్వు సంఘానికి లెక్క అప్పచెప్పవా? ఇది చేయమని చెప్పట్లేదు, కానీ ప్రతి ఆదివారం మా చర్చిలో ఎన్ని డబ్బులు వచ్చినాయో మేము స్క్రీన్ మీద వేస్తాం. బ్యాంకులో ఎన్ని డబ్బులు ఉన్నాయో మేము స్క్రీన్ మీద వేస్తాం. బ్యాంకులో నేను సంతకం పెట్టడానికి ఉంది, కానీ నేను ఇప్పటి వరకు ఏ చెక్ మీద సంతకం పెట్టలే. బ్యాంకులో నా పేరు ఉంటుంది, వేరే బ్రదర్స్ సంతకం పెట్టి వాళ్ళ ఇద్దరు సంతకం పెట్టాలా, వాళ్ళే చెక్కులు రాయాల. సంఘం స్థాపించింది నేనే చేస్తాను కాదు. అప్పుడు దానివల్ల ఏమవుతుందో తెలుసా? నా మీద నమ్మకం ఏర్పడుతుంది. నేను డబ్బులు మేనేజ్ చేయను. మినిస్ట్రీ ఇది అని చెప్తా, ఇదిగో మనకి ఇంత ఖర్చు, నెక్స్ట్ టైం ఈ మీటింగ్కి ఇంత ఖర్చు అవుతుంది అని చెప్తాను. వాళ్ళు దాన్ని తీసి పక్కన పెట్టేస్తారు. సేవకుడు సంఘాన్ని రన్ చేయాలి. పెద్దలు సేవకునికి సహకరించాలి. ఇది అడ్మినిస్ట్రేటివ్ పాయింట్. కానీ మనము సంఘ పెద్దల్ని, సంఘ సభ్యుల్ని, ప్రతి ఒక్కరిని, అందరినీ ఒకేలాగా ప్రేమించాలి. మనం ఇన్ఫర్మేషన్ కొంతమందికి ఇచ్చి, పెద్దలకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సంఘస్థులకు ఇవ్వకపోవచ్చు. ఇన్ఫర్మేషన్ ఈజ్ డిఫరెంట్. ఆలోచన చేస్తున్నారా? ఇప్పుడు అందరికీ మనం అన్నీ చెప్పం కదా. సో పెద్దలకి చెప్పిన సంగతులు సాధారణంగా అన్ని మనము సంఘానికి చెప్పం, అది పర్వాలే. ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వేరు, ప్రేమించడం వేరు. మనం ఎప్పుడైతే తారతమ్యాలు చూపిస్తామో, ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ, మీ దగ్గర నుండి వెళ్ళిపోతారండి. మీరు రూమ్లో ఉన్నారు, వాళ్ళు వచ్చినారు, మీరు ఒకరంటే క్లోజ్, ఇంకోరంటే క్లోజ్ కాదు, వాళ్ళు బయటికి వెళ్ళిపోయినారు. వాళ్ళు బయటికి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది తెలుసా? ఎవరితో అయితే మీరు ఎక్కువగా క్లోజ్గా లేరో వాడు మనసులో అనుకుంటాడు, నేనేం చేసినానని, వాడిని ఎక్కువ ప్రేమిస్తాడు, నేనేం చేసినానని. అప్పుడు ఏమైందంటే పాపం అమాయకుడైన వాడు ఇంకోటి ఉన్నాడు చూడండి, మీరు ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తారో వాడి మీద వీడికి ద్వేషం వస్తుంది. దేవుని వాక్యంలో అంతే ఉందా? యాకోబు యోసేపుని అన్నలందరికంటే ఎక్కువ ప్రేమిస్తే యోసేపు మీద అన్నలందరూ కూడా ద్వేషము పెంచుకున్నారు. మన కుటుంబంలోనే మనం కలహాలు పెడితే మనల్ని ఏమనాలి? దానికి ఆన్సర్ ఏంటి? సింపుల్ కదా, సింపుల్. ఏంటి ఆన్సర్? అందరినీ సమానంగా ప్రేమించు. యేసు ప్రభు యూదా ఇస్కరియోతుని ప్రేమించలే? ఎట్లాంటి వాడు? మంచి లీడర్షిప్, మంచి 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 మీరు యేసు ప్రభు మరియు ఆ శిష్యుల ఆ స్టడీ చేస్తే వాళ్ళ ట్రైనింగ్ అర్థమవుతుంది. ఇప్పుడు అందరూ ఒకలాగున్నారా? ఎప్పుడు లేని వాళ్ళు ఫిలిప్ వచ్చి అంటాడు, ఇంతమందికి ఫుడ్ యాడ్ పెట్టాలి, ఎక్కడుంది అని అంటాడు. తోమా వచ్చి అంటాడు, ఆయనకు చెప్పాల్సి వచ్చింది ఎవరు? నేనే రా మార్గం సత్యం జీవం అని. పేతురు అంటే దుడుకు. యోహాను దగ్గరగా ఉన్నాడు యేసు ప్రభుకి. ఒక మాట చెప్పండి, యోహాను యేసు ప్రభు రొమ్మున ఆనుకున్న యేసు ప్రభు పేతుర్ని యోహాను కంటే తక్కువ ప్రేమించిండా? చెప్పండి మాట. రుజువేంటి? పేతురు యేసు ప్రభుని 3 సార్లు మొక్కిండు కదా. ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు.
మార్కు సువార్త 16వ అధ్యాయం 7వ వచనంలో ఆయన చెప్పి పంపించిన వార్తలో ఏమని ఉంటుంది? మీరు వెళ్ళి శిష్యులకు మరియు పేతురుకు నేను తిరిగి లేచినానని చెప్పండి అని అంటాడు. శిష్యులకు మరియు పేతురుకు. పేతురు శిష్యుడు కాదు. ఎందుకు ఆయనకి స్పెషల్ ఇన్విటేషన్? ఆయన యొక్క పశ్చాత్తాపాన్ని దేవుడు చూసినాడు. చూసి అంటే అప్పుడు అర్థమే, ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య అసూయ లేదా? పేతురుకి యోహానుకి అసూయ లేదా? ఉందా లేదా? పేతురుతో ఏమన్నాడు యేసు ప్రభు? నువ్వు ఎట్లా చచ్చిపోతావో అని చెప్పినాడు మొత్తం. నువ్వు ఎట్లా చచ్చిపోతావో అని చెప్పినాడు యోహాను సువార్త 21వ అధ్యాయంలో. వెంటనే పేతురు ఏమన్నాడు? అవును కానీ నా సంగతి బాగానే ఉంది కానీ వాడు ఉన్నాడు చూడు, వాడు యోహాను, వాని సంగతి ఏంటి అన్నాడు. వాని సంగతి ఏంటి అని అన్నాడు. అంటే మన భాషలో చెప్పాలంటే దేవుడు ఏమన్నాడు? యేసు ప్రభు అన్నాడు, నీకెందుకు అన్నాడు, నీకెందుకు అన్నాడు. కానీ పేతురు ఏమన్నా తక్కువ చేసిండా? యోహానుకి ఏమన్నా తక్కువ చేసిండా? ఏం చేయలే. మనము అందరినీ సమానంగా ప్రేమించాలి. అందరు ఒకలాగా ఉండరు. మా దగ్గర కొంతమంది ఉంటారు, రారు, ఆదివారం రారు. ఓకే, ఈ మాట చెప్పండి. మీరు మందిరంలో ఎవరైనా ఆదివారం రాకపోతే మీరు పట్టించుకుంటారా? ఓ ఇంతమంది చాలా మంది ఉన్నారండి, వాడు రాకపోతే ఎవడికి తెలుస్తుంది అని అంటారు కదా. వాడు రాలేదు మనకేం తెలుసు అని అంటారు. బ్రెజిల్లో ఒక ఆయన ఉండేవాడు, ఆల్ వామ్స్టీగ్ అని, మాకు బాగా తెలిసిన వ్యక్తి. బ్రెజిల్లో పరిచయం చేసేవాడు. 7 మందే సంఘ సభ్యులు, 7 మంది. ఒక సంవత్సరంలో 700 అయినరు. 700. ప్రతి సంఘ సభ్యుడి పేరు రాసుకొని మోకాళ్ళుండి ప్రార్థన చేసేవాడు. ఈరోజు ఎవరైనా రాలేదనుకోండి, ఎల్డర్స్ని తీసుకుపోతాడు. చర్చ అయిపోయిన తర్వాత సాయంత్రం ఏమైతే తెలుసా, వాళ్ళ ఇంట్లో ప్రభురాత్రి భోజనం పెడతాడు. మీరు ఈరోజు రాలేదనుకోండి, సాయంత్రం అయ్యగారు వస్తాడు, రొట్టె ద్రాక్షరసం తీసుకొని వస్తాడు సంఘ పెద్దలతోటి. ఆ క్రమంలో ఆయన చేస్తూ చేస్తూ ఏమైపోయింది తెలుసా, 700 మంది ఒక్క సంవత్సరంలో. ఓ ఫోన్ కాల్ చేయొచ్చు మీ సంఘ సభ్యులకి, ఎట్లున్నావు, బాగున్నావా, నీ గురించి ప్రార్థన చేస్తున్నా. మీ మాటకి చాలా వాల్యూ అండి, తెలుసా? మీ మాటకి ఎంతో వాల్యూ. మీరు చెప్పడము, వేరే వాళ్ళు అదే మాట చెప్పడము, అదే మాట అయి ఉండొచ్చు, అదే మాట అయి ఉండొచ్చు, కానీ మీ మాటకు వాల్యూ ఎక్కువ. ఎంత చిన్న సంగతి అయినా సరే దేవుడు మనకిచ్చిన ఆధిక్యత అది. కాబట్టి మన సంఘ సభ్యుల్ని మనం ప్రేమిస్తే, మనల్ని ప్రేమిస్తే ఎవడన్నా ద్వేషిస్తారా? దేవుని వాక్యం లేదా, నేను ప్రేమిస్తే మీరు నన్ను ద్వేషిస్తారా అంటాడు పౌలు. నన్ను ప్రేమిస్తే, నేను మిమ్మల్ని ప్రేమిస్తే ఏం చేస్తారు? మీరు నన్ను ప్రేమిస్తారు. మనకు అనుకూలంగా ఉన్న వాడితో మాట్లాడుతూ అనుకూలంగా ప్రతికూలంగా ఉన్నతో లెక్క చేయకుండా వెళ్ళిపోవడం కాదు. వాడితో మాట్లాడాల, వాడితో మాట్లాడాల. వాళ్ళకి ప్రాబ్లం వస్తే వాళ్ళ ఇంటికి పోయి ప్రార్థన చేయాలా, కూర్చోవాలా. అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన వికారంగా ఉండేవాడు. మీరు అబ్రహాం లింకన్ ఫోటో చూసి ఉంటారు, గడ్డం ఉంటారు ఆయనకి. గడ్డం ఎందుకు ఉందంటే, ఒక 11 సంవత్సరాల అమ్మాయి లెటర్ రాసింది ఆయనకి, అంకుల్ నువ్వు చాలా వికారంగా ఉంటావు, నువ్వు దాన్ని కవర్ చేసుకోవాలంటే గడ్డం పెంచితే బెటర్ ఏమో నాకు ఐడియా వచ్చిందని ఆ అమ్మాయి 11 సంవత్సరాల వయసులో ఉన్న అమ్మాయి ఉత్తరం రాసింది. అది కరెక్టే కదా అని అప్పటి నుండి అబ్రహాం లింకన్ గారు గడ్డం పెంచడం స్టార్ట్ చేసినాడు. ఈ అబ్రహాం లింకన్ని ఒక ఎంపీ అనుకోండి, నేను ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను. ఒక ఎంపీ ఆయనను చూసి ఎవరు కోతిరవాడు అనేవాడంట. వాడు చింపాంజీ వాడు, ఎవరిని? అబ్రహాం లింకన్ని. వాడు కోతివాడు,
ముఖం చూడు ఎట్టుందో అనేవాడు. ఒక పరిస్థితి వచ్చింది, ఒక చీఫ్ కమాండర్ పొజిషన్ వచ్చింది. చీఫ్ కమాండర్ పొజిషన్. ఆ చీఫ్ కమాండర్ పొజిషన్ వచ్చినప్పుడు సెలెక్ట్ చేయాల్సింది అబ్రహాం లింకనే. అబ్రహాం లింకన్ సెలెక్షన్లో ఆయన ఏమన్నాడు తెలుసా? వాడిని సెలెక్ట్ చేయండి అన్నాడు. వానికి ఆర్డర్స్ ఇవ్వండి అన్నాడు. టైప్ చేసే వాళ్ళంతా, నువ్వు సార్ మీకు అర్థమవుతుందా, మీరు ఎవరిని సెలెక్ట్ చేస్తున్నారు అండి? నేను కోతి అంటాడండి వాడు అని అన్నాడు. నేను కోతి అంటాడు వాడు, చింపాంజీ అంటాడు మిమ్మల్ని, పర్వాలేదు సరే ఇచ్చేయమన్నాడు. అబ్రహాం లింకన్ అంట ఏం చేసేవాడు కాదంట. ఆయనకి ఆ పొజిషన్ ఇచ్చిన తర్వాత పోయి ఆయన ఆఫీస్లో సోఫాలు ఉంటాయి, ఆయన పని చేస్తుంటే పోయి సోఫా మీద పడుకునేవాడంట. ఏం లేదు, టైం స్పెండ్ చేయడానికే, సమయం కొద్దిగా స్పెండ్ చేయడానికి ఆయనతో. ఏం చేయడు, కొద్దిగా ఫ్రీ టైం దొరికితే బయటకు వచ్చేసి ఆయన ఆఫీస్కి పోయి ఏం బాగున్నావా చేసుకొని పని చేసుకొని కూర్చొని సోఫా మీద కూర్చుండేవారు. వాళ్ళు ఎంత మంచి స్నేహితులుగా మారినారంటే, అబ్రహాం లింకన్ చనిపోయినప్పుడు అందరికంటే ఎక్కువ ఏడ్చింది ఆ వ్యక్తే. ఆయనను కాల్చి చంపేసినారు అబ్రహాం లింకన్ని. అప్పుడు అబ్రహాం లింకన్ భార్యని ఆమె ఎంతో ఏడుస్తుంటే ఆయన ధైర్యంగా ఏమైనా తీసుకుపోండి లోపలికి అని ధైర్యంగా గట్టిగా చెప్పగలిగిన అంత స్నేహం పెంచుకున్నాడు ఆయన అబ్రహాం లింకన్ తోటి. కోతి అన్నోని తీసుకొచ్చి ఒక పొజిషన్ ఇచ్చినాడండి. మనం చేస్తామండి ఏ సంఘ పెద్దనన్నా మనం చేస్తామా? ఇవన్నీ వినడానికి బాగానే ఉంది సార్, ఈ చరిత్ర ఇది. మీరు చేసి చూడండి. యేసు ప్రభు ఎవరి కాళ్ళు కడిగినాడండి? యూదా ఇస్కరియోతు కాళ్ళు కడిగినాడు. ఆయనకు తెలీదా? ఎంత భయంకరమైన మరణానికి ఆయన గురి కాబోతున్నాడు తెలియదు ఆయనకి? అతను కూడా మీ సంఘ సభ్యుడేనా? సరే ఒక మాట చెప్పండి, మీరు ద్వేషించే ఆ సంఘ పెద్ద మీ సంఘ సభ్యుడు కాదా? ఆయన అవసరాలు లేవా? వాళ్ళ కుటుంబంలో సమస్యలు లేవా? మనం ఒకరికంటే ఒకరిని ఎక్కువ ప్రేమిస్తే మనం సంఘ సభ్యుల మధ్యలోనే కలహాలు పెట్టిన వాళ్ళు అవుతాం. ఈ మధ్యనే ఒక ఫ్యామిలీ, మా చర్చ్ మెంబర్ వాళ్ళ మమ్మీ డాడీ వచ్చినారు. వాళ్ళు వచ్చి ఆ ఆంటీ ఎందుకు ఇట్లా అన్నదో నాకు తెలియదు, కానీ ఆమె ఎందుకు సడన్గా అందరి ముందు నేను నా భార్య అక్కడ ఉంటే ఆమె అన్నది, అయ్యగారు మీరు సంఘానికి డాడీ లాంటి వారు, మీ భార్య సంఘానికి అమ్మ లాంటిది అని అన్నది. ఆ మాట విన్నప్పటి నుండి నాకు అస్సలు ఎంత అంటే నేను ఆలోచించడం మొదలుపెట్టిన, అవునా నేను సంఘానికి డాడీ లాంటి వాడిని, నేను సంఘానికి తండ్రి లాంటి వాడిని. మీలో మీ పిల్లల్లో మీరు ఏ పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తారు చెప్పండి? చేస్తారా? మన పిల్లల్ని సమానంగా చూసుకున్నప్పుడు మన సంఘ సభ్యులు మనం వాళ్ళకి డాడీ లాగా తండ్రిగా ఉంటే వాళ్ళ సమానంగా చూసుకోవద్దు? అది చేసి చూడండి. మీ సంఘం ఎంతో ఆశీర్వదించబడిన సంఘంగా ఉంటుంది. మీ సంఘంలో ఉన్న వారి యొక్క పరిస్థితి మీరు ఎరగాలి. కష్టపడే విషయం ఇంకోటి మాట్లాడదాం. ఆదికాండము 32వ అధ్యాయము 38 నుండి 42 వరకు ఎవరన్నా చదవండి. ఆదికాండము 31వ అధ్యాయము 38 నుండి 42 వరకు ఎవరన్నా చదవండి. ఈ 20 ఏండ్లు నేను నీ వద్ద నుంచిని నీ గొర్రెలైనను మేకలైనను ఈడ్చుకొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు, దుష్ట మృగముల చేత చీల్చబడిన వాటిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకుంటుని,
పగటి యందు దొంగిలింపబడిన వాటినేమి, రాత్రి యందు దొంగిలింపబడిన వాటినేమి నా యొద్ద పుచ్చుకుంటివి. నేను ఇలాగుంటిని, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని. నిద్ర నా కన్నులకు దూరమాయెను. ఇది వరకు నీ ఇంటిలో ఆయనను నా జీతము 10 మార్లు మార్చితివి. నాకు తోడై యుండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందువు. ఈ మాటలు ఆ సందర్భము చూస్తుంటే మన జీవితమే గుర్తు రావాలి. అవునా? నేను ఇలాగుంటిని అంటాడు యాకోబు. ఎండకు ఎండినాను, పగటి ఎండకు రాత్రి మంచుకు నేను క్షీణించిపోతుని. మనది కూడా పోలీసు వాళ్ళ ఉద్యోగం కదా, పోలీసు వాళ్ళ ఉద్యోగం. ఎప్పుడు ఫోన్ కాల్ వస్తుందో చెప్పలేం, ఎప్పుడు ఫోన్ వస్తుందో చెప్పలేం. మీ అందరికీ అనుభవమే, పరిచర్యలో ఉన్న వాళ్ళందరికీ కదా, మనందరికీ. రాత్రి 12 గంటలకి, 1:30కి, ఉదయాన్నే 5 గంటలకి మన పనులు మానేసుకొని, మన భార్య బిడ్డలు వదిలేసుకొని మనం పరిగెత్తాలి సంఘస్థుల గురించి. ఒక అమ్మాయికి పిండం పడిపోయింది. చాలా అలసిపోయినా నేను. 2 రోజులు రెస్ట్ లేదు. సరే తిని పోయి మంచం మీద పడుకుందాం అనుకుని తిని మంచం దగ్గర పోతే ఫోన్ రింగ్ అయింది. ఫోన్ రింగ్ అయితే ఫోన్ ఎత్తితే ఈ పిల్లోడు, అన్న సిచ్యువేషన్ బాగాలేదన్న అన్నాడు. ఏమైందన్న? ఇది పరిస్థితి అన్నాడు. డౌట్ ఉందన్న అన్నాడు. సరే అని వెంటనే కారేసుకుని వెళ్ళిపోయినా. రాత్రి అంతా వాళ్ళతో ఉన్నా. సరే కొద్దిసేపు అన్న మీరు పోయి రెస్ట్ తీసుకోండి అన్నారు. ఇప్పటికైతే పర్వాలేదు, ఇంకా ఏమీ అనిపించట్లేదని ఇంటికి వెళ్ళిపోయినా. పడుకున్న వెంటనే మళ్ళీ 5 గంటలకు కాల్ వచ్చింది, అన్న మేము హాస్పిటల్లో ఉన్నామని. సరే వస్తున్నాను, పరిగెత్తుకుని పోయినా. చూస్తే అమ్మాయి అబార్షన్ అయిపోయింది. యవ్వనస్తురాలు, చిన్న వయసు పిల్లలు. వాళ్ళ పక్కన ఉండడం వాళ్ళకి ఎంత ధైర్యం తెలుసా? మనం వాళ్ళ పక్కన ఉండడం. మనకు నిద్ర తక్కువే, అవునా? మంచిగా నిద్రపోయే సేవ చేసేవాడైతే అది చాలా ఏదో రెండు కుదరవు. సేవ చేసేవాడు మంచిగా నిద్రపోతుందంటే ఆయన ఏదో చేస్తున్నట్టు, సేవ మాత్రం చేస్తున్నట్టు కాదు. సేవ చేసేవాడు ఎంతో కష్టపడతాడు. మీరు ఎంతో ధన్యులు తెలుసా, ఎంతో ధన్యులు. మనమందరం ధన్యులం. అలాంటి కష్టాన్ని దేవుడు గుర్తెరిగి చూసి మనకు ఒక రోజున బహుమానము ఇస్తాడు. ఎండకు మంచుకి అలాంటి పరిస్థితుల్లో కూడా ఒకటి మాత్రం మానేయకూడదు. ఏంటది? మన జీతం 10 సార్లు మారినా తన ప్రయాస మాత్రం యాకోబు ఎప్పుడు కూడా ఆపేయలేదు. అన్న బాగానే చెప్పిండు, యాకోబు సంగతి అంటే 2 భార్యల గురించి చెప్పిండు అనుకుని అది పట్టుకొని పోవద్దు. సందర్భం అది కాదు. సందర్భం ఏంటంటే కష్టపడడం అనే సందర్భం. కొంతమంది అన్నీ వదిలేసుకొని ఒక పనికి మాలను ఒక పాయింట్ పట్టుకొని పోతారు. అస్సలైంది వదిలేసి అసలైంది మళ్ళీ బయట మొత్తం ప్రచారం చేస్తారు. ఏమని? చంద్ర చెప్పిండా 2వ భార్య గురించి మనము కష్టపడొచ్చు అంట అని.
నేను అది కాదు చెప్పింది, రికార్డ్ అవుతుంది కదా ఇది. వెరీ గుడ్, రుజువు కూడా ఉందాడ. అందుకని ఇట్లాంటివన్నీ చాలా పనికొస్తాయి తర్వాత ఎవరన్నా ఏదైనా రాళ్ళు వేస్తే. కష్టపడి మనం పని చేస్తే ఆ ప్రతిఫలం మనము చూస్తాం. ఈ ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను. బలా నమ్మకమైన మంచి దాసుడు అని మనం పొద్దునుండి చెప్తున్నాం కదా. నమ్మకత్వానికి ఉన్న రుజువేంటి? నమ్మకత్వం. అక్కడ చాలా జాగ్రత్త వినాలి మాట. బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు 5 తలాంతులను ఏం చేసినావు? 10 చేసినావు. కాబట్టి నీవు నమ్మకంగా చేస్తున్నావు అంటే నమ్మకత్వానికి రుజువు ఏంటంటే వృద్ధి, అభివృద్ధి. మీ సంఘ సభ్యులు గ్రో అవ్వాలి, ఎదగాలి, నంబర్ ఎక్కువ అవ్వాలి. ఈ సంవత్సరంలో మీరు ఎన్ని బాప్తిసాలు ఇచ్చినారు చెప్పండి? మనకెట్ట ఏం లెక్క? మంది మన సంఘం ఎదుగుతుంది అన్నదానికి ఏంది లెక్క? ఏంటి లెక్క? 1 బాప్తిసం, ఎంతమంది బాప్తిసం తీసుకుంటున్నారు. 2వది అటెండెన్స్. 3వది మీకు తెలుసా? 1 ప్రతి ఆదివారం మీకు మార్కులు వేస్తారు మీ సంఘ సభ్యులు. మీ ప్రతి వారము మీకు మీ సంఘ సభ్యులు మార్కులు వేస్తారు. ఎట మార్కులు వేస్తారు? ఆఫరింగ్. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ ఇచ్చే బదులు ఇంకెక్కడైనా ఇవ్వచ్చా అని తర్వాత లెక్క పెట్టే వాళ్ళు ఏమండి తగ్గింది అని అంటారు. తగ్గింది అని అంటే ఒకసారి ఆలోచన చేయాల. తగ్గిన వెంటనే అప్పుడు సర్దుకుంటారు సేవకులంతా. బ్రదర్ ఎందుకు తగ్గింది, ఈసారి ఏమైందబ్బా అని సర్దుకుంటారు కదా. ప్రతి ఆదివారం మనకు మార్కులు వేసినట్టే వాళ్ళు. కోర్స్ మన మెసేజ్లకు మార్కులు వేసిపోతారు, అది వేరే సంగతి. బాగా చెప్పిండు, ఈరోజు ఏం చెప్పిండో అసలు అని తిట్టుకొని పోయేలా రోజులు కూడా ఉంటాయి కదా. మనకు వాక్యం చెప్పిన మనకు తెలుసు కదా. చాలామంది నాకు మార్కులు వేయడానికి వస్తారు. నేను చెప్తా, టైం వేస్ట్ చేస్తున్నావు, నువ్వు మార్కులు వేసుకోవడానికి వచ్చి అని చెప్పిన. ఓపెన్గా చెప్పిన, నువ్వు మార్కులు వేయడానికి వచ్చి నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు. నాకు తెలిసి నాకు మార్కులు ఎన్ని వస్తాయని చెప్పిన. నా మార్కులు ఎన్నో తెలుసా? 0. అది కాకుండా ఎక్కువ వేసానంటే నీ బుద్ధి తక్కువ అని చెప్పిన. నాకు వాక్యం దేవుడు పైనుండి ఇస్తారు. ఆయన ఇచ్చింది నేను పంచిపెడితే. ఇప్పుడు భోజనం చేసేటప్పుడు ఒక బ్రదర్ వచ్చి ఆయన వడ్డిస్తున్నాడు. బ్రదర్ థ్యాంక్ యూ భలే వండిందంటే ఆయన ఏమంటాడు? నేను కాదండి, నేను ఊరికి వడ్డిస్తున్నా, వండింది ఎవరు అన కదా. మీరు భలే వండిండ్రు అని అంటే ఎట్టుంటుంది? మనం దేవుని వాక్యం చెప్పినప్పుడు బా ఏం చెప్పిండ్రండి అని అంటే నా దగ్గర నుండి వచ్చింది, ఇది పైనుండి వచ్చింది, అది ఆయనకు థ్యాంక్స్ చెప్పు. కాబట్టి నేను వడ్డించేవాడికి నువ్వు భలే వండినావు అని అంటే అర్థం ఏంటి? నాకు వచ్చింది 0, నాకు తెలుసు అది నా 0. నువ్వు నాకు 4 మార్కులు వేస్తేవి, ఎక్కువ వేసినావు నువ్వు కదా. సో సంఘంలో మార్కులు వేయడానికి కూడా సంఘస్థులు వస్తూ ఉంటారు. కానీ ఒకటి మాత్రము, కష్టపడము మానేయొద్దు. ఆదికాండం 18వ అధ్యాయంలో ఒక సందర్భం ఉంది. ముసలాయన అబ్రహాం, ఆయన ఇంటికి 3 వచ్చినారు. ఆ సందర్భం చూస్తే ముసలాయన 99 సంవత్సరాలు, ఆయనకి 99 సంవత్సరాలు. ఆ ఇంట్లో ఎంత హడావిడి జరిగింది తెలుసా? పరిగెత్తున్నాడు ఎవరు? అబ్రాహం పరిగెత్తడం మాత్రం కాకుండా భార్యను పరిగెత్తున్నాడు. ఆమె అంటే నువ్వు పరిగెత్తరా, నన్ను ఎందుకు పరిగెత్తిస్తున్నావా? నేను 89 సంవత్సరాలు, ఏంది నువ్వు బలవాడివే? 89 సంవత్సరాల ముసలామని ఆ సారాని ఆయన పరిగెత్తిస్తున్నాడు. ఆయన మాత్రమే కాదు, ఇంట్లో పని మనిషిని పరిగెత్తిస్తున్నాడు. హడావిడంతా ఎందుకు? దేవుడు నా ఇంటికి వచ్చిండు. దేవుడు నా ఇంటికి వచ్చిండు కాబట్టి నేను హడావిడి చాలా పరిగెత్తాలా? ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు పరిగెత్తకపోతే మీ సంఘస్థులు పరిగెత్తరు. మనకు ఆర్డర్లు ఇవ్వడం భలే ఇష్టం, భలే అలవాటు. పేరు చెప్పను, ఒక ఆయన ఉన్నాడు సేవకుడే. ఓపెన్ ఎయిర్ పోదామంటాడు. మీలో కొంతమంది ఎవరు గుర్తొస్తున్నారు కదా. ఓపెన్ ఎయిర్కి పోదామంటాడు. అందరు వస్తారు, అందరు వచ్చి చర్చ్లో అందరు వస్తారు, గ్యాదర్ అవుతారు. మెగాఫోన్లు రెడీ అయితే, ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కరపత్రాలు రెడీ అయితే ప్రార్థన చేస్తాడు. ప్రభా మేము ఇప్పుడు
బహిరంగ సువార్తకు వెళ్తున్నాం, సాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. బ్రదర్ మీరు లీడ్ చేయండి అంటాడు ఒక ఆయన్ని. ఆయన లీడ్ చేస్తాడు. వాళ్ళని పోతానే ఈయన పోయి రూమ్లో పడుకుంటాడు. ఆయన కరెక్ట్గా శబ్దం వచ్చే వరకు వచ్చేస్తాడు. మళ్ళా ప్రభా చక్కటి సమయాన్ని ఇచ్చిన అంటారు. నీకేం తెలుసా ఏం చక్కటి సమయం, అసలు ఏమని తెలుసా నీకు? ప్రార్థన చేసినావు, పోయినావు, ఏం చేయలేదు, పోయి పడుకొని వచ్చి మళ్ళీ బయటకు వచ్చేట. యవనస్తులుగా దేవుని పరిచర్య చేయడానికి నమ్మకంగా వచ్చి చేస్తూ కండ్లారా చూసిన వాళ్ళం మేము. యూత్ క్యాంప్లో రాత్రిపూట నేను ఒకసారి ఇట్లా రాత్రి 11 గంటలకు ఎప్పుడో ఒకసారి ఇట్లా రౌండ్ వేసుకొని వచ్చిన హెర్మోన్ కాంపౌండ్లో. ఎన్ని తేడాలైనా ఉండనివ్వండి బ్రదర్స్, ఎన్ని తేడాలన్నా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండనివ్వండి, ఒక సీన్ నేను చూసినా నేను మర్చిపోలేనండి. చెమట ఉంది, వేడి ఉంది, అసౌకర్యంగా ఉంది, ఫుడ్ ఆ రోజు లేట్ అయింది, చాలా ఎక్కువ వచ్చేసిండ్రు, విస్తారంగా వచ్చేసిండ్రు. ఒక్క దెబ్బకి 1500 మంది ఎక్కడి నుండి వచ్చిండ్రు. 9-10 మంది వచ్చిండ్రు అక్కడ. ఆ రోజు రెండో రోజుకి అంతమంది రావడం చాలా ఆశ్చర్యం ఉంటుంది. 1500 మంది ఎక్స్ట్రా వచ్చిండ్రు. సో ఎన్ని సిచ్యువేషన్స్ ఉండగా ఆ రోజు రాత్రి నేను ఇట్లా రౌండ్ వేసుకొని పోతుంటే ఏం చూసింది తెలుసా? నేను ఎంత కష్టమైనా సరే కొంతమంది యవనస్తులు మోకాలుండి బైబిల్ చదువుతున్నారు, కొంతమంది ప్రార్థన చేసుకుంటున్నారు. దేవుని మందిరంలో కూడా దేవుడు శేషాన్ని వదిలిపెడతాడు. అది చూసినప్పుడు నాకు అనిపించింది, నేనే కనుక ఇప్పుడు ఈ పరిస్థితిలో నేను ఉంటే బహుశా నేను చేయలేకపోతున్నామో అనిపించింది. 2 మోకాళ్ళ మీద నిలబడి స్ట్రైట్గా బైబిల్ పట్టుకొని ఒక బ్రదర్ బైబిల్ చదువుతున్నాడు. బయటంతా గలబ అంతా 1000 మంది ఉన్నారు, శబ్దం ఉంది, ఏం పట్టించుకోలే, బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటున్నాడు. అట్లాంటి వాళ్ళు మీ సంఘంలో ఉన్నారు. ఇట్లాంటివన్నీ ఈ గుంపు ఆ గుంపు ఏం పట్టించుకోరండి. వాళ్ళు దేవుని వాక్యం కొరకు, దేవుని యొక్క ఆకలి దప్పుల కొరకు వేచి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కష్టపడదాం. ఏమైనా సరే 10 సార్లు జీతం మార్చిన అయినా కూడా యాకోబు ఏమంటాడు? నేను ఇంత కష్టపడ్డా కానీ ఒక్క విషయం వలన మాత్రం నేను నెగ్గినానంటాడు. ఏంటది? దేవుడు నాకు తోడై ఉన్నాడు. నాకు దేవుడు గనక తోడై ఉండకపోయింటే నువ్వు నన్ను తొక్కేదు కదా. ఇది చాలా కామన్ లాంగ్వేజ్ కదా, ఇది తొక్కేస్తున్నారండి మనల్ని అంటారు కదా. దేవుడు నాకు తోడై ఉండకపోయి ఉంటే నువ్వు నాకు మోసం చేసేవాడివి. ప్రియమైన సేవకులారా, దేవుడు మీకు తోడై ఉన్నాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. మనందరికీ తోడై ఉన్నాడు. ఆయన ఇచ్చిన పిలుపు, ఆయన ఇచ్చిన ఆ పని చాలా గొప్పది. కాబట్టి నంబర్ 1 ఏం చేయాలి చెప్పండి? మన సంఘ సభ్యులని మనం అందరినీ సమానంగా ప్రేమించాలి. నంబర్ 1 సంఘంలో ఉన్న వారి పరిస్థితి ఎరగాలి. ఆదివారం మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయలేరు, ఎందుకంటే ఎంతోమంది ఉంటారు, టైం స్పెండ్ చేయలేరు. ఎప్పుడు టైం స్పెండ్ చేయాలి తెలుసా? వారంలో పోయి వాళ్ళ దగ్గర కూర్చోవాలి. మీ ఇష్టాలు అయిష్టాలు మీ సంఘస్థులకు తెలుస్తుంది కదా. మీరు వస్తానే బ్రదర్ అంటాడు వాళ్ళ వైఫ్ తోటి, సిస్టర్ తోటి, అన్నొచ్చిండు కాఫీ పెట్టు, ఆయన టీ తాగడు అంటాడు. ఆయనకి ఎట్లా తెలుసు నువ్వు టీ తాగవు కాఫీ తాగుతావని? నీ పరిచయం లేకపోతే తెలుసు ఆయనకి? అంటే వేరే సేవకులు ఉన్నారులే. ఒక మధ్యాహ్నం పూట ఒక ఆయనకి ఒక సేవకుని పిలిచినంట భోజనానికి. పిలిస్తే గుడ్డుకూర చేసిండంట. గుడ్డుకూర చేస్తే ఆ సేవకుడు అనంట, ఏమమ్మా దీని తల్లి ఏమైందనంట. అంటే చికెన్ పెట్టలేదనడానికి దీని తల్లి ఏమైందనంట. సో అది కావాలి అని అనేవాళ్ళు, అది వేరు. నేను అనేది ఏంటంటే మనకు ఆ సాన్నిహిత్యం అనేది ఉండాలి. ఇంకొక మాట, చాలామంది అపోహలో ఉన్న కొంతమంది సేవకులు, నేను సంఘస్థులకు ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం నాకు. నువ్వేమన్నా పోపువా? పోపుని ఎవరు ముట్టలేరు.
ఆడుంటాడు పైన ఆయన. కనీసం ఈ పోపన్న వచ్చి అందరితో మాట్లాడి అందరు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని తిరుగుతున్నాడు ఈయన పాపం. వాక్యం చెప్తా, నేను ఎవరిని గలవను, అది కాదు కదా. అట్లాంటప్పుడు యేసుప్రభు జనాలతో అస్సలు కదలకూడదు. ఆయన ఎప్పుడు చూసినా ఎక్కడ ఉండేవాడు? యేసుప్రభు జనంతోనే ఉండేవాడు, జనంతోనే ఉండేవాడు. కొండ మీద కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, వీధిలో కానివ్వండి, సముద్రం ఒడ్డులో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఎప్పుడు చూసినా ఆయన జనం మధ్యలోనే ఉండేవాడు. మనం ఏమనుకుంటుంటే నా వీక్నెస్ వీళ్ళకి తెలిస్తే మళ్ళీ ఉన్న వీళ్ళు మళ్ళీ నన్ను ఏమని అనుకుంటారేమన్నా. అదే కావాలి మనకు. ఓ రోజు మా చర్చ్ మెంబర్ ఒక కాల్ చేసిండు, చంద్ర రా ఇంటికి రా స్విమ్మింగ్ చేద్దామని. మీరు పోతారండి మీ చర్చ్ మెంబర్తో స్విమ్మింగ్కి? మీరు స్విమ్మింగ్ పోయి చూపియండి. వాళ్ళ ఫ్యామిలీ, మేము మా ఫ్యామిలీ మేమందరం పోయి స్విమ్మింగ్ చేస్తున్నామాట. తర్వాత ఆలోచన వచ్చింది, ఏమరా మనమైతే కనుక అస్సలు పోదుం కాదు కదా, మనకైందన్నమాట పుల్పిట్ దగ్గర ఇవన్నీ చేసుకోవాలి మొత్తం. తర్వాత ఆలోచన వచ్చింది, నా ఇష్టాలు అయిష్టాలు వాళ్ళకి తెలియాలి, ఆ ఫ్యామిలీకి తెలియాలి, మనం వాళ్ళకి అట్లనే క్లోజ్ అవుతాం. ఏమైంది, నేను కూడా మనిషినే కాదు, నాకు బలహీనతలు లేవు, నేను కూడా వీక్నే. మనం పెద్ద పరిశుద్ధులు ఏం తప్పు చేయని వాళ్ళమా మనం? చెప్పండి. నో, మన సంఘ సభ్యులతో కలిసి ఉండాలి. ఎందుకంటే నేను రక్షించబడ్డ కొత్తలో నేను ఇట్లా అనుకునేవాడిని, అబ్బా ఎంత గ్రేట్ అండి ఈ ప్రీచర్లు, బా ఏం చెప్తున్నారు, వారంలో వాళ్ళ లైఫ్ ఏముందో మనకేం తెలియదు, వాళ్ళు చెప్తున్న వాక్యమే గొప్ప అనుకునే వాళ్ళని. కానీ నిజంగా జీవితము ఆదివారం రోజు కాదు, సోమవారం నుండి శనివారం వరకు ఉన్న నీ జీవితమే నిజమైన జీవితం. ఒక ఆయన అన్నాడు, ఆదివారం రోజంట మందిరానికి సేవకుడు పరిశుద్ధులు అందరూ మందిరానికి వస్తుంటే దేవదూతలు కూడా సిగ్గుపడతారంట వాళ్ళ పరిశుద్ధత చూసి. బా ఎంత పరిశుద్ధులు చూడిల్లు, మనం కూడా పనికిరాం వల్ల ఉంది, బా ఎంత భక్తి ఎంత భయము బా చూడని. అప్పుడు వేరే దేవదూతలు అన్నారంట, సాయంత్రం కానీ అన్నారంట, సాయంత్రం కానీ అప్పుడు తెలుస్తుంది అన్నారంట కదా. అది కాదు, మనం ఫ్రీగా మూవ్ అవ్వాలి. మీరు అనొచ్చు, ఏమా ఇది అమెరికా సంగతులు చెప్తున్నాయి, సంగతులు కాదు, అది పరిచయం ఎక్కడైనా సరే, అవునా? కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం గుర్తుపెట్టుకోవాలి, మనం కష్టపడదాం, మనం జీతగాళ్ళగా పనిచేయొద్దు, జీతగాళ్ళగా పనిచేయొద్దు, మన సంఘస్థులను ప్రేమిద్దాం, చాలా ప్రాముఖ్యం. అప్పుడు దేవుడు నీకు నాకు తోడై ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు చాలా సంఘాలలో ప్రేమ విందు పెట్టుకుంటారు. ఎందుకో తెలుసా? ఈరోజు చెప్పండి, ఎవరికి గుర్తుందో? బ్రదర్ భగత్ సింగ్ గారి బర్త్డే ఈరోజు, ఆయన పుట్టినరోజు, జన్మదినం రోజు. అది ఏ బర్త్డే? ఆయన రక్షణ పొందినటువంటి దినం కనుక అదే ఆయనకు దక్కిన భాగ్యం ఏంటంటే పుట్టినరోజు ఇదే డేట్, రక్షణ పొందిన డేట్ కూడా ఇదే. కాబట్టి ఆయన ప్రజల మధ్యలో ఉండే అటువంటి వాడు. ప్రజలే తన సర్వం అనుకొని తన యాత్రా జీవితాన్ని ముగించినాడు, ప్రభు దగ్గర ఉన్నాడు. కాబట్టి అలాంటి స్థాయి మనకు రావాలంటే ప్రభు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ మనం తీసుకోవడానికి సిద్ధంగా లేము. కాబట్టి ప్రార్థన చేస్తురండి. ప్రత్యేకంగా మన ప్రియుడు సహోదరుడు దేవుని సేవకుడు తిమోతి గారి కోరిక ఏంటంటే, ఇంత మంచి మందిరం కడుతున్నాము, దీన్ని చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాతావరణము మరి అనుకూలంగా లేదు, కాబట్టి దీన్ని దేవుడు అనుకూలపరిచేట్టుగా ప్రార్థన చేయమని కోరినాడు. కనుక ఈ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఈ మిల్స్ ద్వారా కొంత ఆటంకం జరుగుతుంది కనుక మరి ఆ మిల్స్ యజమానులతో దేవుడు మాట్లాడలాగున ప్రార్థనలో చాలాసేపు గడపమని కోరినాడు. మీ వ్యక్తిగత విషయాలు కూడా మీరెత్తి చెప్పినప్పుడు మీ బాధను ఇతరులకు అర్థమవుతుంది, వాళ్ళు కూడా చేస్తారు. ఒక గంట సేపు
మరి ఎబ్రోన్ కొరకు, గుంటూరులో విస్తరించిన సంఘాల కొరకు, సియోన్ కొరకు, మరి మీ సంఘాల పేర్లు మీరు ఎత్తి చెప్పినప్పుడు వాటి కొరకు మేము కూడా ప్రార్థన చేస్తాం విన్నవాళ్ళం. కాబట్టి మీ సంఘాలలో ఉన్న సమస్యల కొరకు ప్రార్థన చేస్తురండి. మనం ప్రార్థనలో గడుపుదాం. మరొక విషయం మర్చిపోకండి, మళ్ళీ మీకు ఫోన్ చేసినా చేయకపోయినా శుక్రవారము మనము ఆన్లైన్ ప్రేయర్ కలిగి ఉంటాము. దయచేసి రండి, పాల్గొనండి. సాతాన్ని బంధించడానికి దేవుని శక్తిని మనం అందరం పొందుదాం. మోకరించండి, ప్రార్థన చేయండి. ఒక్కొక్కరు ప్రేరేపించబడి ప్రపంచ యావత్తులో ఉన్నటువంటి ప్రియుల కొరకు, మీ సంఘాల కొరకు, మనకు వ్యతిరేకంగా ఆలోచనలు చేసేవారు, మనల్ని భయపెట్టించేవారు కూడా ఉండొచ్చు, కానీ మన పక్షమున దేవుడు ఉన్నాడనే ధైర్యంతో మనం ముందుకు సాగాలని మనం హెచ్చరించబడినాము. కాబట్టి ప్రార్థించండి, ఒక్కొక్కరు ప్రార్థించండి. ప్రార్థించుము